అందరికీ నమస్కారం. ఈ రోజు జూన్ 5 వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి మీకోసం ఈ వీడియో అండ్ ఆడియో. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఒక రోజును ప్రత్యేకంగా నిర్దేశించి ప్రపంచ దేశాలన్నీ ఒకచోట చేరుతాయి. ఈ సందర్భంగా ప్రకృతికి హాని చేసే చర్యల గురించి, వాటి కారణంగా జరుగుతున్న నష్ట నివారణ చర్యల గురించి చర్చలు జరుపుతారు. ప్రతి ఏడాది జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ఈ సందర్భంగా ప్రకృతికి మానవునికి గల సంబంధం, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధం ఉంది. అది ఎంత దగ్గర సంబంధం అంటే, మనిషి ప్రకృతిలో పుడతాడు, ప్రకృతిలో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు, ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. చివరికి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఈ వినాశానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవ వినాశనానికి గురైన పర్యావరణాన్ని కాపాడడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించి ఒక రోజు ఏర్పాటు చేస్తే మంచిదన్న ఉద్దేశ్యంతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. తొలిసారిగా 1972లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు. స్వీడన్ వేదికగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినంగా జరపాలని తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 1973 నుండి జూన్ 5న ప్రతి ఏటా ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. ఇది ఒక ఎమోషన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే ప్రకృతి ప్రేమికులకు మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు పండుగలాగే ఉంటుంది. ఒక్కసారిగా బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో మొక్కలు నాటడం, ప్రతిరోజు నాటిన మొక్కలకు నీళ్లు పోయటం, తిరిగి స్కూల్ విడిచిపెట్టి వెళ్లే సమయంలో మొక్కలు విడిచిపెట్టలేక బాధపడటం, ఇవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఓ మంచి పని చేసిన ఫీల్ పొందుతాం. ఆ ఫీల్ మనసులో ఎప్పటికీ ఉంటుంది. ప్రకృతిని ప్రేమించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? అలా ఎవరైనా ప్రకృతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పర్యావరణానికి హాని చేయలేరు. పర్యావరణాన్ని పాడు చేస్తే మానవ వినాశనం తప్పదు. జూన్ 5న ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి? పర్యావరణ దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఒకచోట సమావేశమై భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపి నష్ట నివారణకు చేయవలసిన కార్యక్రమాల పట్ల తీర్మానాలు చేస్తాయి. భూతాపాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమాలు జరుపుతాయి. స్కూల్ స్టూడెంట్స్ ఆర్ లివింగ్ మీడియా అని అంటారు. అందుకని జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరిస్తారు. విద్యార్థుల చేత మొక్కలు నాటించటం, ప్లాస్టిక్ రహిత సమాజ ఆవశ్యకతను వివరించటం చేస్తారు. ఈ అవగాహన పొందిన విద్యార్థులు తమ చుట్టూ ఉన్న వాళ్ళకి అవగాహన కల్పిస్తూ
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతారు. అయితే ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు సమావేశాలు, చర్చలు జరిపి తీర్మానాలు చేసినప్పటికీ ఆ తీర్మానాలు ఆచరణలో పెట్టడంలో అందరూ విఫలమవుతున్నారు. పర్యావరణంలో వచ్చిన మార్పులకి ప్రధాన కారణం మానవుడే ప్రధాన ముద్దాయి. భూమికి అత్యంత హాని చేస్తుంది మానవుడే. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు రకరకాల కాలుష్యాలను సముద్రంలోకి పంపిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది. ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వే ప్రకారం చివరకు ఎవరెస్ట్ శిఖరం కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. పర్వతారోహకులు ఆహార పదార్థాలు ఉంచిన ప్లాస్టిక్ కంటైనర్లు తమతో తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో ఈ అనర్థం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన సర్వే ప్రకారము సముద్ర జలాలు కూడా కలుషితమై నల్లబడుతున్నాయని తేలింది. నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లతో మట్టి అన్నదే కనుమరుగైపోయింది. భూమిలోకి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా పోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం కోసం చెట్లన్నీ నరికేస్తున్నారు. చివరకు పంట పొలాలు కూడా ఇళ్ల స్థలాలుగా మారిపోతుంటే భూతాపం పెరగక ఏమవుతుంది? ఎండలు పెరిగిపోతున్నాయి, వేడి పెరుగుతోంది అంటున్నారే కానీ దానికి కారణం ఎవరు? మనం కాదా? 10 మంది నివసించే ప్రదేశంలో 100 మందికి పైగా ఉంటున్నారు. భూగర్భ జలాలన్నీ తోడేస్తున్నారు. అందుకే భూతాపం పెరిగిపోతుంది. ఇక విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. ఇలా ఎవరికి వారు నేనొక్కడనే పడేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటూ ఎవరికి వారు శాయశక్తులా పర్యావరణానికి హాని చేస్తున్నారు. మరి మన కర్తవ్యం ఏంటి? నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని ఓ సినీ కవి అన్నట్లుగా ఒకరిని ప్రశ్నించే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా పర్యావరణ రక్షణకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మార్కెట్కు, బజారుకు వెళ్ళేప్పుడు ఇంటి నుంచి కాటన్ సంచులు తీసుకెళ్లటం అలవాటు చేసుకోవాలి. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్త కుండీలో వేయాలి, లేదా అన్ని సేకరించి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ కు అందజేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒక మొక్కను నాటడం అలవాటు చేసుకోవాలి. మీ బంధుమిత్రుల ఇళ్లల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజుల వంటి ప్రత్యేక సందర్భాల్లో వారికి పూల మొక్కలను కానుకగా ఇవ్వాలి. మీరు కూడా అలాంటి కానుకలని స్వీకరించాలి. మన పిల్లలకు చిన్న వయసు నుంచే పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసి ప్రకృతి ప్రేమికులుగా మార్చాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండకుండా మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో చెత్తను మనమే శుభ్రం చేసుకోవాలి. మనం నివసించే మన వీధి, మన ఊరు, మన దేశాన్ని కూడా మనమే శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చివరగా ప్రకృతిని ప్రేమిద్దాం, మనం ఆరోగ్యంగా ఉందాం, మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందిద్దాం. ఈ ఏడాది కొరియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సమావేశం జరగనుంది. ఈ ఏడాది థీమ్ కంబాటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ సందర్భంగా అందరం ఒకసారి ఐ లవ్ యూ నేచర్ అని చెప్పేద్దాం. సేవ్ ఎర్త్ టు సేవ్ లైఫ్. థింక్ గ్రీన్, యాక్ట్ గ్రీన్. అవర్ ప్లానెట్, our responsibility. Don't destroy, save the environment. Keep clean, go green. Plant a tree today. Reuse, reduce, recycle. Plant trees to make our environment pollution free. Eradicate pollution, save the environment. Save trees, save tomorrow. Green living is the new luxury, and you are the key to cleaner and pollution-free air. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం బాగుంటేనే జీవుల మనుగడ సాధ్యం. నేడు అభివృద్ధి పేరిట చేస్తున్న పనులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ప్రాణవాయువు లేకపోతే జీవకోటికి మనుగడ లేదు. ఇంధనాలను మండిస్తుండడంతో నానాటికి స్వచ్ఛమైన గాలి కరువవుతుంది. గాలి కాలుష్యం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. పరిశ్రమలు, మోటారు వాహనాల నుండి పొగ రాకుండా చూడాలి.
స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కలను నాటి పరిరక్షించాలి. పంచభూతాల్లో రెండవది నీరు. మానవ కార్యకలాపాలతో భూగర్భ జలాలు, చెరువులు, కుంటల్లోని నీరు కలుషితమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు అధిక భాగం భూగర్భంలోకి చేరుతున్నాయి. కలుషిత నీటితో జల పర్యావరణ వ్యవస్థ క్షీణిస్తుంది. శుద్ధి తప్పనిసరి. పరిశ్రమల నుండి వచ్చే రసాయనాల మిళిత జలాన్ని శుద్ధి చేయవచ్చు. పరిశ్రమలు సొంతంగా నీటి శుద్ధి వ్యవస్థను నిర్వహించాలి. వ్యర్థాలను భూమి లోపలికి పంపించవద్దు. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో మురుగునీటిని కర్మాగారాల్లో శుద్ధి చేయించాలి. మూడవది భూమి. పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త, ప్లాస్టిక్, రసాయనాలతో కూడిన ఎరువులు, విషపూరితమైన పురుగు మందులతో భూమి కలుషితమవుతుంది. ఇది ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. యాంత్రీకరణతో భూసారం తగ్గుతుంది. రీసైక్లింగ్ ఉత్తమం. మట్టి త్రవ్వకాలు ఆపాలి. సేంద్రియ ఎరువులను వినియోగించాలి. ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహం వంటి పదార్థాలను రీసైక్లింగ్ చేయాలి. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయాలి. 4. అగ్ని. అగ్నితో ఏర్పడే కాలుష్యంతో వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం, రైతులు పంట వ్యర్థాలను కాల్చివేయడంతో వెలువడే పొగ వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది. పొగతో శ్వాసకోశ, చర్మ సంబంధిత క్యాన్సర్, గుండె వ్యాధులు వస్తాయి. కాబట్టి పంట వ్యర్థాలను కాల్చివేయటం మానుకోవాలి. అడవులకు, డంపింగ్ యార్డ్లకు నిప్పు పెట్టవద్దు. పంచభూతాల్లో 5వది ఆకాశం. పరిశ్రమలు వెలువరిచే విషపూరిత వాయువులతో ఆకాశంలోని వాతావరణం కాలుష్యం అవుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వస్తాయి. ఓజోన్ పొరకు నష్టం వాటిల్లుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. నీరులాగా స్వచ్ఛమైన గాలిని కొనుక్కునే దురావస్థ రాకూడదు. పర్యావరణ పరిరక్షణకు ప్రస్తుతం చట్టాలున్నా లోపభూయిష్టంగానే ఉండడంతో నీరు గారుతున్నాయి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను కర్తవ్యంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. ముందు తరాలకి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అని ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అవేర్నెస్ కల్పించండి. అలాగే ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.